ప్రతి దేశం అన్ని మతాలు తమ చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకుంటాయి. కానీ చాలామంది విదేశీయులు హిందూ మతాన్ని స్వీకరించి ప్రశాంత జీవనం గడుపుతున్నారు. హిందూ మతం ద్వారా చాలా పురాతనమైందని, ఇతర మతాలకి ఇది పుట్టినిల్లు లాంటిదని నమ్ముతారు. కానీ ఇప్పుడు భారత్లో హిందువుల జనాభా తగ్గుతోంది. తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ రిపోర్ట్లో పూర్తిగా ఏముంది? ఆ డేటా ఇప్పుడు ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారు? ఒలుక్కేద్దాం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక రిపోర్టు. భారత్లో క్రమంగా క్షీణిస్తున్న హిందూ జనాభా. 65 ఏళ్లలో దాదాపు 85% నుండి 78% చేరిన హిందువులు. ముస్లిం జనాభాలో 43% మేర పెరుగుదల నమోదు. పొరుగు దేశాల్లో దారుణంగా పడిపోయిన మైనారిటీ జనాభా. శ్రీలంక, భూటన్లో పెరిగిన బౌద్ధుల సంఖ్య. ఓటమి భయంతోనే హిందూ రాగం ఎత్తుకుందని కాంగ్రెస్ ఆరోపణ. భారత్లో హిందువుల జనాభా తగ్గిపోతుంది. దేశ జనాభాలో హిందువుల వాటా క్రమంగా క్షీణిస్తుంది. ఇదే సమయంలో ముస్లింల శాతం గణనీయంగా పెరుగుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 1950 నుంచి 2015 మధ్య హిందువుల శాతం 7.82% క్షీణిస్తే ముస్లింలు 43.15% మేర పెరిగినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పరిశోధన పత్రం తెలిపింది. భారత్లో 1950 నాటికి 84.68% ఉన్న హిందువులు 2015 నాటికి 78.06%కు పడిపోయినట్లు తెలిపింది. అదే సమయంలో ముస్లింలు 9.84% నుండి 14.09%కు చేరిందని, పెరుగుదల 43.15%కి నమోదైనట్లు వివరించింది. అయితే 1950-2015 మధ్య క్రిస్టియన్లు 2.24% నుండి 2.36%కి, ఇక సిక్కుల వాటా 1.24% నుండి 1.84%కి స్వల్పంగా పెరిగితే, జైనులు, పార్సీల శాతం తగ్గిందని చెప్పింది. పార్సీలు ఏకంగా 85% మేర తగ్గిపోయినట్లు తెలిపింది. ఇక 1950లో 0.03%గా ఉన్నవాళ్ళు 2015 నాటికి 0.004%కి క్షీణించారు. భారతీయ సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వేదిక ఉన్న సామరస్య పూరిత వాతావరణాన్ని ఆ మార్పులు సూచిస్తున్నాయని ప్రధాన సలహా మండలి అభిప్రాయపడింది. అయితే విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్లు నివేదిక తెలిపింది. శామికా రవి నేతృత్వంలో ఈ సలహా మండలి మొత్తం 167 దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదిక రూపొందించింది. అయితే ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు. మెజార్టీ వర్గీయుల జనాభా తగ్గుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత్లో కూడా మెజారిటీ వర్గం హిందువుల వాటా 7.82% తగ్గిందని నివేదిక చూపింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మెజారిటీ మతపరమైన జనాభా వాటా పెరిగింది. మైనారిటీల శాతం భయంకరంగా క్షీణించింది. ముఖ్యంగా దక్షిణాసియా పరిసరాల్లోని ఇది ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశంగా పరిశోధన పత్రం పేర్కొంది. అయితే భారత్ పొరుగున ఉన్న దేశాల్లో మైనారిటీలు తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన అంశం కాదని చెప్పింది.
మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మైనారిటీ దేశాలు మతపరమైన తమ వర్గం వాటాలో పెరుగుదల నమోదైంది. మాల్దీవులో మెజార్టీ వర్గమైన షఫీ సున్నీల వాటా 1.47% మేర తగ్గింది. భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లో మెజార్టీ వర్గం 18% నమోదైంది. దాయది పాక్ మెజార్టీ వర్గం హనాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగితే మొత్తంగా వారి జనాభా ముస్లింల వాటా 10% పెరుగుదల ఉంది. ముస్లిమేతర వర్గాలుగా ఉన్న దేశాలైన మయన్మార్, భారత్, నేపాల్లో మెజారిటీ మతస్థులు వాటా క్షీణించింది. అయితే గత 60 ఏళ్లలో 35 అధికాదాయ దేశాలలో మెజార్టీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించగా ప్రపంచ సగటు 21.9%తో పోలిస్తే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మెజార్టీ జనాభాలో తగ్గుదల కనిపిస్తుంది. మెజార్టీ మతాల జనాభాలో సుమారుగా 22% తగ్గుదల కనిపిస్తుందని పీఎం సలహా మండలి వెల్లడించింది. అయితే మెజారిటీ మతాల జనాభా పెరుగుదల కలిగిన వాటిలో ముస్లిం, క్రిస్టియన్ దేశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇదే సమయంలో మెజారిటీ మతాల జనాభా తగ్గుదల కలిగిన దేశాలలో మాత్రం ముస్లిం, క్రిస్టియన్ దేశాలు కేవలం 1-2 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం చెబుతుంది. ఇక రిపోర్ట్ పై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఓడిపోతామని తెలిసై బీజేపీ నేతలు హిందూ రాగం ఎత్తుకున్నారు. అందుకే ప్రజలో భయాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు అసలు ఏ లెక్కల ఆధారంగా కౌన్సిల్ ఈ లెక్కలను కట్టింది అనేది కాంగ్రెస్ నేతలు వేస్తున్న సూటి ప్రశ్న. జనాభా లెక్కలు నిర్వహించినప్పుడు కూడా కుల మతాలను పరిగణలోకి తీసుకోలేదు కదా, మరి భారత్లో మతాల లెక్కలను ఎలా తీశారనేది కొందరి ప్రశ్న. అంతేకాదు తాము ఎప్పటి నుంచో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. కానీ మతాల లెక్కలను మాత్రం చెప్తున్నారు. కులాల లెక్కను కూడా తీస్తే బాగుండేది కదా అని చురకలంటిస్తున్నారు. వాస్తవానికి 2021లో జనగణన చేయాల్సి ఉన్న కోవిడ్ సాకుతో చేయలేదు. కులగణన చేయడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. జనగణనని చేయనప్పుడు, కులాల లెక్కలే తెలియనప్పుడు మతాల లెక్కలు తెరపైకి ఎలా వస్తాయి? సరే, మతాల లెక్కలు తేలిందనుకుందాం, అలాంటప్పుడు కులాల లెక్కలు ఎందుకు తెలవు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి సలహా మండలే.